సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న వారణాసి మీద ఎంతగా అంచనాల భారం ఉందో అంతగానే అనుమానాల భారం కూడా ఉంది. పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసిన రాజమౌళి డెఫినెట్ గా పాన్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేస్తాడు అని అందరూ ఆశపడుతున్నారు. కానీ గ్లోబల్ ఛాలెంజెస్ ని వారణాసి టీం బ్రేక్ చేస్తేనే 10,000 కోట్ల కల నెరవేరుతుంది. ఇంతకీ ఏంటా ఛాలెంజెస్? ఇక పాజిటివ్ సైడ్ చూస్తే ఛాలెంజెస్ ని బ్రేక్ చేసే అంశాలు కూడా వారణాసిలో లెక్కలేనన్ని ఉన్నాయి. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ సినిమా వారణాసి ఎంతసేపు మైథలాజికల్ డ్రామా అన్న పాయింటే ఎక్స్పోజ్ అవుతోంది తప్ప అసలు ఇది గ్లోబల్ అడ్వెంచరస్ మూవీ అన్న పాయింటే ఎక్కడ ఎలివేట్ కావట్లేదు. మామూలు సినిమాలోనే రాజమౌళి చూపించే అడ్వెంచర్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఇక అడ్వెంచరస్ జానర్ లో మూవీ అయితే తను ఇంకెంతలా తీస్తాడో ఊహకు అందదు. సో ఇంతకాలం మన సినిమాలు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యాయి. కానీ ఫస్ట్ టైం వరల్డ్ ఆడియన్స్ ని ఒక ఇండియన్ మూవీ టార్గెట్ చేస్తోంది. అదే వారణాసి. మరి పాన్ వరల్డ్ యుగం మొదలవుతుందా? రాజమౌళి ఈ ట్రెండ్ ని కూడా సెట్ చేసి చరిత్రలో నిలిచిపోతాడా? హ్యావ్ ఎ లుక్. రాజమౌళి బాహుబలితో పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేశాడు. RRR తో గ్లోబల్ గా రీచ్ పెంచుకున్నాడు. ఇప్పుడు ఇండియన్ సినిమాలంటే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వటం కాదు, వరల్డ్ ఆడియన్స్ ని థియేటర్స్ కు రప్పించేవి అని ప్రూవ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుని తను హీరోగా ఎంచుకోవడమే ఫస్ట్ రైట్ డెసిషన్. వరల్డ్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఓ సినిమా తీస్తే అందులో హీరోకి వరల్డ్ వైడ్ గా రీచ్ పెరిగేంత లుక్ ఉండాలి. అలాంటి లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటర్నేషనల్ అప్పీల్ మహేష్ బాబు సొంతం. అంటే ఎప్పుడు హీరోలకు రాజమౌళి ప్లస్ అవ్వటమే కాదు, ఫస్ట్ టైం ఈ దర్శక ధీరుడికి కూడా హీరో ప్లస్ అవ్వటం జరుగుతోంది. ఎలాగూ RRR తో వరల్డ్ మార్కెట్ ఎలా ఉందో కొంతవరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేశాడు కాబట్టి వారణాసి విషయంలో వరల్డ్ మార్కెట్ మీద తెలివిగానే రాజమౌళి అటాక్ చేస్తాడు. అలాంటి స్ట్రాటజీతోనే వస్తున్నాడు. ఎంతసేపు వారణాసి అంటే రామాయణం, కాశీనగరం, ఇండియన్ మైథాలజీ అన్న కోణంలోనే మనోళ్లు ప్రచారం చేస్తున్నారు. కానీ ఇదో గ్లోబల్ అడ్వెంచర్. 7 ఖండాలు, 7 వింతలు, టైం ట్రావెల్, ఇలా ఒక విశ్వానికి సంబంధించిన వస్తువు కోసం హీరో చేసే సాహసాల యాత్రే వారణాసి. అన్నింటికీ మించి ట్రెజర్ హంట్ జోనర్ కి ఎప్పుడూ వరల్డ్ ఆడియన్స్ ఫిదా అవుతూ ఉంటారు. దానికి ఇండియన్ మైథాలజీ తోడైతే వరల్డ్ ఆడియన్స్ కి ఇక కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చినట్టు అవుతుంది. ప్రియాంక చోప్రాతో పోలిస్తే హాలీవుడ్, యూరోప్ లో రాజమౌళి, మహేష్ బాబుకు అంత రీచ్ లేదు. ఇలాంటి ఛాలెంజెస్ ఎన్ని ఉన్నా కథ, అలానే హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచరస్ ఈ మూవీని ఈజీగా వరల్డ్ ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఇక జంగిల్ అడ్వెంచర్స్, భారీ గ్రాఫిక్స్, హాలీవుడ్ నుంచి వచ్చి యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్న టీం, ఫారెన్ టెక్నీషియన్స్, ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న సినిమా అవటం, ఇవన్నీ వరల్డ్ మీడియా అటెన్షన్ ను లాక్కునేవే. ఇక నాటు పాట టైంలో RRR ఇంటర్వెల్ సీన్ లో వరల్డ్ ఆడియన్స్ హాలీవుడ్ ఏం ఇష్టపడిందో చూసిన రాజమౌళి వారణాసిలో ఆ మసాలా యాడ్ చేయకుండా ఉంటాడా? దీనికి తోడు అంటార్కిటాలో తెరకెక్కుతున్న 5వ ప్రపంచ సినిమాగా వారణాసికి గుర్తింపు రావటం కూడా ఇంటర్నేషనల్ మీడియాలో వార్తగా మారేలా చేస్తోంది. ఏదేమైనా వారణాసి కనుక అమెరికన్స్, యూరోపియన్స్, ఆఫ్రికన్స్, అలానే సౌత్ అమెరికన్స్ అయినా, బ్రెజిలియన్స్, ఇలా ఎక్కడ కొంత పేరు వసూళ్లొచ్చినా పాన్ వరల్డ్ గేట్స్ తెరుచుకున్నట్టే. వారణాసి కొత్త ట్రెండ్ సెట్ చేసినట్టే. దానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ఈ సినిమాతో ఇండియన్ సినిమా అంటే పాటలు, రొమాన్స్ కాదు, ప్రపంచానికి తెలియని ఇంకో కోణం ఉందనే బ్రాండ్ క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు రాజమౌళి.